నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసక్తి రేపుతున్న నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు. మార్కెట్ వేలంపాటలకు రాజకీయం రంగు. నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్ బుడగజంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్. దాదాపు 80 మంది వరకు తీవ్ర అస్వస్థత. నంద్యాల జిల్లా సంఘం కార్యాలయంలో దివ్యాంగులకు పలు సేవా కార్యక్రమాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మా సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు నెలవారీ మందులను పంపిణీ. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సారాయి రవాణా కేసులో పట్టుబడిన వాహనాలపై బహిరంగ వేలంపాట. సంబంధిత వివరాల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని అధికారులు సూచనలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత. పోగొట్టుకున్న బ్యాగును కనిపెట్టి బాధితులకు ఇవ్వడంతో 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన. నంద్యాల జిల్లాలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు ఏప్రిల్ 2వ తేదీతో కాల పరిమితి. 3 నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన. కోవెలకుంట్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా థియేటర్ ఆవరణలో వికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు. నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు ఆసక్తి రేపుతున్నాయి. మార్కెట్ వేలంపాటలకు రాజకీయం రంగు పులుముకుంది. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా కూరగాయల మార్కెట్ వేలంపాటలు టార్గెట్ గా మారిపోతుంది. నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు జరగకుండా కొందరు రింగు కావడంతో వేలంపాట వాయిదా పడుతున్న విషయం 3 ఏళ్లుగా చూస్తున్నాం. మున్సిపాలిటీకి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తేనే అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అధికారులు ఎన్నిసార్లు వేలంపాటలు పెట్టినా వేలంపాట ముందుకు సాగకపోవడంతో వాయిదాలు పడుతూనే వస్తుంది. నేపథ్యంలో వేలంపాటలు సజావుగా జరిగితే జీఎస్టీ కాకుండా మున్సిపాలిటీకి ప్రతి ఏటా దాదాపు ₹1 కోటి వేలంపాటల ద్వారా ఆదాయం వచ్చేది. ఈ ఇద్దరు మాత్రమే కోటిదారులు రావడంతో సర్కారు వారి పాట అంటూ కమిషనర్ శేషన్న వేలంపాట వేగా 5 నామమాత్రానికి వేలంపాటలో పాల్గొన్నారు. అయితే కమిషనర్ వీరిలో స్పందన లేకపోవడంతో వేలంపాట వాయిదా వేస్తున్నాను అంటూ మరలా బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తామని చెప్పడంతో 5 వెళ్లిపోయారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో గలటువంటి వెజిటబుల్ డైలీ మార్కెట్ అనేటువంటి ఆక్షన్స్ సంబంధించి రోజు ఏర్పాటు చేయడమైంది. పాటల్లో 2 వ్యక్తులు పాల్గొన్నారు. హర్షద్ గారు, జాకీర్ గారు. సర్కారు పాట 45,70,000తో స్టార్ట్ అయింది. పాట మొదలైంది. అయితే పాటలు సహేతుకంగా మున్సిపాలిటీకి అనుకూలంగా లేనందువల్ల అని భావిస్తూ ఈరోజు పాటలను ఎవరైతే 45,90,000కు పాట ఆగిందో అక్కడి నుంచి రేపటి వాయిదా వేస్తున్నాం. సో రేపు ఈ పాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వారు కానీ ఇంకెవరైనా కానీ దీనికి సంబంధించినటువంటి ధరావత్తులు ఏవైతే ఉన్నాయో సాల్వెన్సీ ధరావత్తులు కట్టి ఎవరైనా కూడా దీంట్లోకి రావచ్చు, పాల్పంచుకోవచ్చు. హర్షద్ గారికి సంబంధించినటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారానే ఉంటాయి. రేపు మళ్ళీ సాయంకాలం ఆఫ్టర్నూన్ ఉంటాయి పాటలు. సో 3:30 గంటలకు రేపు పాట స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఇదే హాల్లోనే. సో హర్షద్ గారు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి పాట మొదలవుతుంది. ఎవరైనా కానీ దీనికి సంబంధించినటువంటి సాల్వెన్సీ ధరావత్తు కట్టి పాల్పంచుకోవచ్చు.
థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దాదాపు 80 మంది వరకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. బాధితులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ మరియు డిఎంహెచ్ఓ వెంకటరమణ ఆసుపత్రులను సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కొంతమంది బాధితులు ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై విచారణ కొనసాగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రాంతంలో పరిశుభ్రత చర్యలు మరింత బలోపేతం కావాలన్నారు. ఈరోజు నందమూరు నగర్ దగ్గరలో ఉన్న బుడగదేమ కాలనీలో ఈ ముఖ్యంగా వామిటింగ్స్ ద్వారా పిల్లలు 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది గురిగా ఈ విధంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న దినమున కొందరు ముఖ్యంగా ఈ చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారి ఆదేశాల మీదకు అలర్ట్ అయిపోయాం. మా టీము, డాక్టర్స్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు, అలాగే వారి సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం, తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న లభించినట్లయితే తీసుకుని శాంపిల్ పంపడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి రేపు మార్నింగ్ కూడా ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ తీసి మళ్ళీ ల్యాబ్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా కానీ ఇది జరగకూడని అంశం కాబట్టి మనం జరిగిన తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ఫర్దర్గా కేసెస్ నమోదు కాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, సీరియస్ కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇమీడియట్గా అలర్ట్ చేసి అందరినీ స్టాఫ్, మెడిసిన్స్ అలర్ట్ చేశాము. మందులు కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా అక్కడ 24/7 మనకు జీజీహెచ్ నంద్యాలలో అలర్ట్ చేశాము సూపరింటెండెంట్ గారిని. సో ఎక్కడ కూడా ఎటువంటి వైద్య సౌకర్యాలు కానీ, వాటర్ కానీ ఏదో ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అలాగే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉంది అనుకుంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఫుడ్ సప్లై తెలియదు నాకు, సప్లై ఏదో తెలియదు నాకు, ఫుడ్ సప్లై తెలియదు. చిత్రాన్ని చెప్తున్నారు, అది ఎవరు తెచ్చిచ్చారనేది. అంటే మామూలుగా ఎవరైనా ఒక కార్యక్రమం శుభకార్యాలు జరిగితే మిగిలిపోతే తెస్తుంటారని చెప్తున్నారు కాబట్టి తెలియదు మనకి ఎవరు. ఇప్పుడైతే 10 మంది, మొత్తం 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 10 మంది. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంఘం కార్యక్రమంలో దివ్యాంగులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు ఎంపీవి రమణయ్యల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జీపీ వెంకటస్వామి, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు గుత్తి శ్రీహరి సౌజన్యంతో బనగానపల్లికి చెందిన దివ్యాంగురాలు బాల సుబ్బమ్మకు 3 చక్రాల సైకిల్ అందజేశారు. నంద్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు నెలవారీ మందులను పంపిణీ చేశారు. 10 మంది దివ్యాంగులకు ఐఎంఏ నంద్యాల హెల్త్ కార్డులను ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, రమణయ్య మాట్లాడుతూ అవసరమైన దివ్యాంగులకు నెలవారీ మందులు పంపిణీ, 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీలు, వెనుకడి యంత్రాలు, చెక్క కర్రలు వంటి ఉపకరణాలు అందజేసి కొనసాగుతామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆసుపత్రులలో ఉచిత ఓపీడీ సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులైన డాక్టర్ రవికృష్ణ గారికి నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి డిసెంబర్ 3వ తారీఖు వస్త్రాలు ఇవ్వడానికి నాకు అవకాశం ఇస్తున్నారు. అది నా భాగ్యంగా అనుకొని వారికి ఎంతవరకు కావాలన్నంత వరకు తక్కువ ఇచ్చి సహాయపడుతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సార్ గారు ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎంత బాగా చేస్తున్నారు. దివ్యాంగులకు సార్ గారు ఎంతో కృషి చేస్తున్నాడు. వారికి అందరు ఎంతో మంది దాతలు కూడా సార్ గారు సహకరిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఎందుకు ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. మా నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ రంజాన్ మాసంలో 1 రోజులు దాదాపు 2000 మందికి ఉచితంగా ఓపీడీ సేవలు అందించడమే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 40 మందికి ఆపరేషన్ చేశారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి రోగులు ఈ నెలలో చూశారు. తర్వాత నెల నుండి మేము మళ్ళీ చూపించుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుందని తెలపడంతో డాక్టర్ మహమ్మద్ రఫీ గారు ఇకపై ప్రతి గురువారం కూడా
వారి జిఎస్ఆర్ ఆసుపత్రి పద్మావతి నగర్లో ఉచితంగా ఎముకలు కీళ్ల ఓపీడీ చికిత్సలు ఉచితంగా అందజేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసి వీరికి ఈరోజు చిన్న అభినందన సత్కారం చేయడం జరిగింది. మరొకసారి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో నెల రోజులు రంజాన్ మాసంలో ఉచితంగా ఓపీ జిఎస్ఆర్ హాస్పిటల్ తరఫున ఎముకల వైద్య విభాగంలో నిర్వహించినాము. సో ఇకపై ప్రతి గురువారం అందరికీ ఉచిత ఓపీ సర్వీసెస్ అందించబడును. సో ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో డిజేబుల్డ్ పర్సన్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ అనేటివి ఇష్యూ చేసినాం. సో 15 సంవత్సరాల నుంచి హెల్త్ కార్డ్స్ అనేటివి ఇష్యూ చేస్తున్నాము. సో వాళ్ళందరూ ఈ నంద్యాలలో ఉండే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ కార్డ్స్ చూపించి ఉచిత సర్వీసెస్ అనేవి పొందుతున్నారు. సో ఈ ఉచిత సర్వీసెస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి, నంద్యాలలో డాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఐఎంఏ తరఫున నా ప్రత్యేక అభినందనలు. సో ఈ సర్వీసెస్ అనేటివి ఇలాగే కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్ గారికి నా ప్రత్యేక అభినందనలు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సారాయి రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలపై బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలంపాట ఈ నెల 25వ ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరుగుతోంది. వేలంపాటలో ఆసక్తి గల ఎవరైనా వ్యక్తులు పాల్గొనవచ్చని, సరైన నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని తెలిపారు. వేలంపాట పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని, సంబంధిత వివరాల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి సాధనకై నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయాన్ని సిపిఐ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు హాజరయ్యారు. తొలుత పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ నుండి మంత్రి కార్యాలయం వరకు వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వందలాది మంది నిరుపేదలతో కలిసి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి పిఏ జనార్దన్ శెట్టికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. जिंदाबाद 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 నంద్యాలలో షేక్ సాలినా మరియు ఆమె భర్త పిల్లలు కలిసి బైక్ మీద చాబోలు నుండి నంద్యాల 1 టౌన్ పరిధిలోని నడిగడ్డలోని ఆమె చెల్లెలింటికి బట్టలు మరియు 12 తులాల బంగారాన్ని బ్యాగ్ లో పెట్టుకుని వస్తుండగా 1 టౌన్ పరిధిలోని వచ్చేసరికి బంగారు ఉన్న బ్యాగ్ పడిపోయింది. సదరు విషయాన్ని గమనించిన ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన అనంతరం 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో సహాయంతో నంద్యాల టౌన్ పరిధిలో బాధితులకు వెళ్లి ప్రదేశంలో వివిధ సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సదరు బాగ్ నడిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అయిన ఎస్కే నూరుల్లా భాషకి దొరికిన సమాచారం తెలుసుకుని అతన్ని పిలిపించి విచారించగా పోయిన బ్యాగ్ ను తీసుకుని ఇవ్వడం జరిగింది. అందులో బంగారు నగరాలని ఉన్నాయని గుర్తించారు. 12 తులాల నగలను, బట్టలను ఫిర్యాదుదారులు అప్పగించడం అయింది. కేవలం గంటల వ్యవధిలో సీఐ తన సిబ్బందిని అప్రమత్తం చేసి పోగొట్టుకున్న బ్యాగ్ ను కనిపెట్టి బాధితులకు ఇవ్వడంతో వారు 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు షేక్ మాంబి, మాది చాబోలు గ్రామం. ఇక్కడ మేము చాబోలు గ్రామం నుంచి ఇక్కడ నబీనగర్ దగ్గర ఇది పెళ్లి కార్డు ఇద్దామని వెళ్తున్నాము. అక్కడి నుంచి మద్దూరు గ్రామానికి వెళ్ళాలి. అక్కడ చాబోలు గ్రామంలో 12 తులాలు బంగారు పెట్టుకున్నాము. అక్కడి నుంచి నబీనగర్కి వెళ్ళి పెళ్లి కార్డు ఇద్దామనే లోపల మాది బ్యాగ్ మిస్ అయింది. దేవుని దయ వల్ల ఇక్కడికి నిన్న సాయంత్రం 5:30కు మిస్ అయింది. వచ్చినాము, సిఎస్ఆర్ని కలిసినాము. సిఎస్ఆర్ దయ వల్ల వాళ్ళు తొందరగా మా కేసు స్పందించిన వల్ల మాకు మీడియా ద్వారా దొరికింది. మాకు అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేసుకుంటే మాకు ఆటో అతనికి దొరికింది.
అతను కూడా దేవుడు పంపించిన విధంగా, కానీ ఆయన ఇప్పలేదు. మా సొమ్ము మాకు భద్రంగా ముట్ట చెప్పినారు. కానీ ఇక్కడ ఫారూక్ ఎమ్మెల్యే సార్ గారికి మా ధన్యవాదాలు. మా సొమ్ము మాకు దొరికింది దేవుని దయ వల్ల. నిన్న నంద్యాల పట్టణం నుంచి చాబోల్ నుంచి నిన్న పెళ్లిఘాట్ ఇవ్వడానికి వీరు నడిగడ్డకు వచ్చారు. నడిగడ్డకు వెళ్తూ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి నడిగడ్డ మధ్యలో బ్యాగ్ మిస్ అయిపోయింది వీళ్ళకు. నిన్న సాయంత్రం వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పొద్దునుంచి పోలీసులు తనిఖీలు చేశారు. సీసీ ఫుటేజ్లు అన్ని చూసినారు. చూసి ఈరోజు మధ్యాహ్నం సీసీ ఫుటేజ్లో ఓ చోట పన్నట్టు కనబడింది. ఎమ్మడే సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందించి ఆటో ఆయనకు పిలుచుకుని వచ్చి మన సొమ్ము మనకి ఇప్పించినారు. 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. తక్షణమే స్పందించినందుకు. బ్యాగులో 12 తులాలు బంగారం ఉంది, 2 నెక్లెస్లు, 1 నల్ల పూసల దండ, సుమారుగా చిన్నపిల్లలవి ఒక 10 ఉంగరాలు, పెళ్లి కొడుకు ఉంగరము, పెళ్లి కుమార్తె 2-3 ఉంగరాలు, పెళ్లి కొడుకు చైను, సుమారుగా 12 తులాల దగ్గర ఉంది. ఇప్పించి రికవరీ చేసి ఇప్పించినందుకు సుధాకర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. 22/3/2026 తేదీన నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందినటువంటి శాలీనా ఆమె భర్త బైక్ మీద 12 తులాల బంగారము ప్లస్ బట్టలు తీసుకొని ఫంక్షన్కి వెళ్తూ వాళ్ళ సిస్టర్ని నంద్యాల టౌన్ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి నడిగడ్డలో ఉంటే వాళ్ళ సిస్టర్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉండగా ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి ఆమె బ్యాగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నటువంటి బ్యాగ్ మిస్ అయిపోయింది. ఆ విషయం గమనించిన వాళ్ళు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేసి వారి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం పరిధిలోని, తర్వాత 1 టౌన్ పరిధిలోని సీసీ కెమెరాలు, తర్వాత కమాండ్ కంట్రోల్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వెరిఫై చేసి ఆ బ్యాగ్ ఒక ఆటో పర్సన్కి దొరికిందని చెప్పేసి కనుక్కొని అతన్ని ట్రేస్ అవుట్ చేసి అతని పేరు నూరుల్లా భాష అని చెప్పేసి తెలిసింది. నడిగడ్డ అతన్ని స్టేషన్ పిలిపించి విచారించగా బ్యాగ్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ బ్యాగ్ తీసుకొచ్చి మాకు అప్పీయడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తే కంప్లైంట్ సమక్షంలో దాంతో ఆమెకు సంబంధించినటువంటి 12 తులాలు బంగారు నగలు, సుమారు 20 లక్షల విలువ గల బంగారు నగలు, ఆమె బట్టలు యాజిటీజ్ అట్లే ఉన్నాయి. వాటన్నిటినీ కంప్లైంట్కి అందజేయడం జరిగింది. భారతీయ విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన చేశారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్, డివైఎఫ్ఐ పట్న కార్యదర్శి శివ, మాజీ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు తోట ముద్దులు, దర్శనం లక్ష్మణ్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లను నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఉరికంబమెక్కిన యువ కిశోరం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేస్తూ డ్రగ్స్ పై విస్తృతమైన పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లాలోని విద్యార్థులు, యువజనులు, అభ్యుదయ శక్తులు పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆ రోజు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లు 23 వయసులో 23 సంవత్సరాలకే భారత మాత ఒడిన ఉరికొమ్మాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు అర్పించి వచ్చిన స్వాతంత్రము ఈరోజు అధికారంలో ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో మతోన్మాదము, అదేవిధంగా డ్రగ్స్ అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు మంత్రి నారా లోకేష్ మేము అధికారం రానప్పుడు ఏమన్నాడంటే, మేము అధికారంలోకి వస్తే అమ్మా 2 నెలల్లో మేము వచ్చిన 2 నెలలనే డ్రగ్స్ అంతాన్ని చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో కూడా, మాధ్యమాల్లో కూడా ఉన్నాయి. ఈరోజు అదే టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం అనేది మన రాష్ట్రానికి కూడా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అనేక సంఘాలు కలుపుకొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మీరు డ్రగ్స్ పట్టుబడిన వారికి ఒత్తాసు పలకడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి. ఈరోజు యువకుల్లో నిరుద్యోగ శాతం పెరుగుతూ ఉంది. విద్యార్థులలో ఎంటెక్లు, బీటెక్లు పూర్తి అయిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు చెడు అలవాటుగా అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా, ఈ గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా నెల్లూరులో పెంచలయ్య పోరాడాడు.
అతనికి అతి దారుణంగా హత్య చేశారు. ఒక పక్కన ఇదే అధికారంలో ఉన్న ఎంపీ మహేష్ అనుకుంటా, మరి ఈయన పక్కన దొరికాడు డ్రగ్ కేసులో, ఆయనకేమో బెయిల్. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి గంజాయిని వ్యతిరేకంగా పోరాడితే అటువంటి వాళ్ళని హత్య చేస్తుంది. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి. వాళ్ళు పోయి వాళ్ళే డ్రగ్స్ కేసులు దొరికితే వీళ్ళకు బెయిల్. ఇది ఎక్కడి న్యాయము? అంటే ప్రతినిధులకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐగా నాకు మీ బ్రిటిష్ పాలకులు పెట్టేటువంటి క్షమాభిక్ష అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఖచ్చితంగా ఈ భగత్ సింగ్ అనేటువంటి యువకుడిని మీరు చంపి ఉండొచ్చేమో కానీ నాలాంటి భగత్ సింగ్ లు కోట్లాది మంది పుట్టుకొని వస్తారు. ఈ దేశం నుంచి నిన్ను తరిమి కొట్టేంత వరకు పోరాటం చేస్తారనేటువంటి నినాదాన్ని ఆ రోజు భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులో 23 ఏళ్ళ దేశంలో నుంచి వెళ్ళిపోవాలి. ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళకుంటే ఈ దేశం నుంచి ఖచ్చితంగా తరిమి కొట్టేంత వరకు యువకులందరినీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తాము అనేటువంటి రీతిలో ఆ రోజు భగత్ సింగ్ గారు అతని మిత్రులైనటువంటి రాజ్గురు సుఖ్దేవులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు ఏప్రిల్ 2వ తేదీతో కాల పరిమితి ముగుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేకపోవడంతో 3 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు పాలన రానుంది. ప్రత్యేక అధికారులను నియమించాలని నెల 11న ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. మండల వారీగా ఉన్న పంచాయతీల్లో ఎవరెవరిని ప్రత్యేక అధికారులుగా నియమించాలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ జాబితాల రూపకల్పన పూర్తయ్యాక జిల్లా పంచాయతీ అధికారికి నివేదికలు సమర్పిస్తారు. డిపిఓ ఆ నివేదికలను కలెక్టర్ కు సమర్పించి ఆమోదం పొంది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రత్యేక అధికారుల నియామకం పూర్తి చేసి వారికి గ్రామ పంచాయతీల పాలనా బాధ్యతలు అప్పగిస్తారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు బ్లడ్ అచ్చు వికీ ఫౌండేషన్ అధ్యక్షుడు వికీ గోపిరెడ్డి తెలిపారు. మంగళవారం కోవెలకుంట్ల మండల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా థియేటర్ ఆవరణంలో వికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. యువత సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి పాషావలి, మణికంఠ, ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీం అధ్యక్షులు మహమ్మద్ హుసేన్, ఉయ్యాలవాడ బాబు, జాకీర్, రామకృష్ణ, శంకర్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోయలకుంట్ల విక్కీ ఫౌండేషన్ గోపిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తలసీమ చిన్నారుల కోసం ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎంతోమంది స్వచ్ఛందంగా సేవకులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం. అలాగే గోపిరెడ్డి అన్న గారి గురించి కానీ విక్కీ ఫౌండేషన్ గురించి కానీ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవెలకుంట్ల ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా కూడా, ఏ సహాయం అన్నా కూడా, ఓన్లీ రక్తదానమే కాదు ఎలాంటి కార్యక్రమాలను కూడా గోపిరెడ్డి అన్న గారు ముందుండి చేతనిస్తూ ప్రజలను మేల్కొల్పుతూ వాళ్ళకు అవగాహన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నంద్యాల జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు అందించే రక్త పదార్థాలు మా బరణపల్లె శాఖావల్లి గారు అయితేనేమి, ఆళ్ళగడ్డ హుసేన్ గారు అయితేనేమి, మరియు ఉయ్యలవాడ బాబన్న గారు అయితేనేమి, అందరూ స్వచ్ఛంద సేవకులు కూడా తరలి వచ్చి ఈ ఎండాకాలం, ఎందుకంటే నిజంగా ఆవశ్యకత ఉంది, ఇంతమంది రావడానికి కూడా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తలసీమ చిన్నాలకు 10 రోజులకు ఒకసారి మనం రక్తం ఎక్కిస్తేనే వాళ్ళు జీవదానం ముందుకెళ్తుంది, లేదంటే ముందుకోదు. కాబట్టి ఈరోజు ఇంతమంది స్వచ్ఛంద సేవకులు గోపిరెడ్డి గారు ఒక చోట చేర్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషించాం. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయిలకుంట్లలో ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించిన కారణం కూడా మాకెంతో సపోర్ట్ ఉంటున్నా. మనకు కోయిలకుంట్ల అయితే మటుకు మేము చేయగలం, కానీ నంద్యాల, కర్నూలు అలాంటి ఊర్లలో మేము చేయాలంటే మాకు సపోర్ట్ కావాలి. అలాంటి ముఖ్యమైన సపోర్ట్ ఇస్తున్న అచ్చు అన్న గారికి, అలాగే ఆళ్ళగడ్డలో ఎటువంటి సాయం కావాలనే చేస్తున్న హుసేన్ వాళ్ళ అన్న గారికి,
చిరు అన్న గారికి మరియు బాబన్న గారికి, ఉయ్యలవాడ బాబన్న గారికి, మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా పేరు చెప్పి నేను ఓన్లీ ఎక్కడే కానీ పబ్లిసిటీ ఎక్కువగా చేయలేదు. ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టా వల్ల నేను చేసిన దాన్ని వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటూ ఎవరైతే చేశారో, ఇంత పబ్లిసిటీ చేశారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీలో ఒక మార్పు రావాలనే తప్ప మాకు ఎటువంటి స్వలాభం కోసం కాదు అని మీ అందరికీ ఈ కార్యక్రమాలు ఇటువంటివి మీరు కూడా చేయాలి, మీరు కూడా విజయవంతం చేసుకోవాలి, మీకు కూడా గొప్ప పేరు రావాలని. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరైనా అనాథలకు కానీ, ఇంకొక రోడ్డు యాక్సిడెంట్ల వల్ల కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, తలసేమియా పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు రక్తం అందక ఎంతోమంది కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళని గురించి మనం ఆలోచించి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల 10 మందికి ఉపయోగమే కాకుండా మనకు కూడా ఆరోగ్యం ఎంతో మంచిదని అది తెలియజేస్తూ మీ అందరూ రక్తదానం అనేదాన్ని 10 మందికి తెలియజేయాలి. ఆ అవేర్నెస్ రావాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి అది అవసరం పడుతుంది. అది అవేర్నెస్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి 3 నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు. ఉన్నాడు శాషా గారు బనియాంపల్లె, ఈయన వచ్చేసి ఎప్పుడు ఫోన్ చేసినా, నిన్న కూడా చేశాను కర్నూలులో ఇలా ఏ నెగిటివ్ కావాలన్నా అని, మీకెందుకు నేను చూసుకుంటా అనే ధైర్యం ఇచ్చారు. అలాంటి వ్యక్తి నాకు ఎప్పుడు ప్రతి ఒక్క సపోర్టు, ఈయన ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటాడు ప్రతి ఒక్క కార్యక్రమానికి. ఎందుకంటే మీడియా తరఫున కావచ్చు, సోషల్ మీడియా తరఫున కావచ్చు, అన్న ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నాడు విక్కీ ఫౌండేషన్కు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా గాయత్రి విద్యా సంస్థలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కాదు, సమాజంలో జరిగే మంచికి కూడా మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. సమాజంలో జరిగే మంచిని మేము ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఈరోజు రక్తదాతల కోసము విద్యామందిరం అందరూ స్టాఫ్ అందరూ వచ్చేసి వీళ్ళకు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అందించడం నిజంగా చాలా మంచి పరిణామం. అలాగే ప్రతి ఒక్క రక్తదాతలు కానీ, విద్యార్థులు కానీ సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనలు ముందుగా ఉపాధ్యాయుల నుంచే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు వేసిన మొక్కలే మనమంతా ఈరోజు ఇక్కడ ఎక్కడో ఒక మంచి జరుగుతుందంటే అది ఒక టీచర్ వల్లనే. నిజంగా టీచర్ వృత్తికి గౌరవకారణం విష్ణుప్రేమ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆసక్తి రేపుతున్న నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు. మార్కెట్ వేలంపాటలకు రాజకీయం రంగు. నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్. దాదాపు 80 మంది వరకు తీవ్ర అస్వస్థత. నంద్యాల జిల్లా సంఘం కార్యాలయంలో దివ్యాంగులకు పలు సేవా కార్యక్రమాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మా సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు నెలవారీ మందులను పంపిణీ. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సారాయి రవాణా కేసులో పట్టుబడిన వాహనాలపై బహిరంగ వేలంపాట. సంబంధిత వివరాల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని అధికారులు సూచనలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత. పోగొట్టుకున్న బ్యాగును కనిపెట్టి బాధితులకు ఇవ్వడంతో 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు. భారతీయ విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన. నంద్యాల జిల్లాలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు ఏప్రిల్ 2వ తేదీతో కాల పరిమితి. 3 నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన. కోవెలకుంట్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా థియేటర్ ఆవరణలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు. ఎదురొస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.